ఇక విక్రమ్ డ్యూటీకి వెళ్తుంటే రాధ వచ్చి కాఫీ ఇస్తుంది. ప్రేమతో చేశాను రాధ అంటే ఏంటి అని విక్రమ్ అడుగుతాడు. ఏ నీకు వినిపించలేదా అని రాధ అంటే వినిపించింది అని విక్రమ్ అంటాడు. మరి వినిపిస్తే మళ్ళీ ఎందుకు అడిగారు? మీరు ఏం విన్నారు? నేను అదే అన్నాను అని రాధ కవర్ చేస్తుంది. అక్కడ అలా కాసేపు విక్రమ్ను ఆడుకుంటూ ఉంటుంది రాధ. ఆ తర్వాత దమయంతి బ్లడ్ శాంపిల్స్ వెనుకున్న స్కీమ్ని కనిపెట్టాలి. విక్రమ్కి అనుమానం వచ్చినట్టుంది. అందుకే ఇలా అందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలని దమయంతి ఆలోచనలో పడుతూ ఉంటుంది. ఇంకోవైపు సుందరి మీద రామచంద్ర అతి ప్రేమను చూపిస్తాడు. కొందరు తిట్టి చంపుతారు, ఇంకొందరు కొట్టి చంపుతారు. మీరు పెట్టి చంపేలా ఉన్నారు అని సుందరి అంటుంది. ఇన్నాళ్ళు దాచుకున్న ప్రేమ కదా, నా ప్రేమ వల్ల నీకు ఇబ్బంది అయితే చెప్పమ్మా అని రామచంద్ర అంటాడు. ఎందుకు ఇబ్బంది ఉంటుంది? నాలాంటి కూతురు అందరికీ ఉంటుంది. కానీ ఇలాంటి తండ్రి నాకు మాత్రమే ఉన్నారు నాన్న అని సుందరి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నా అని ప్రియ చిరాకు పడుతూ ఉంటుంది. దీంతో రూమ్లోకి వెళ్ళి బాటిల్ ఎత్తేస్తుంది. ప్రియ తాగడం చూసి అనసూయ షాక్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు తాగుతున్నావు? ఎవరైనా చూస్తే గొడవ అవుతుందని అంటుంది. ఎవరు చూడకుండా డోర్ వేసి వెళ్ళు అని ప్రియ అంటుంది. ఇంకోవైపు రాధ అప్పుడు స్నానం చేసి జుట్టు ఆరబెట్టుకుంటూ ఉంటుంది. విక్రమ్ అలా తడి తడి జుట్టుతో రాధను చూసి మైమర్చిపోతూ ఉంటాడు. ఆ కురులు వాటి వాసన తగలడంతో విక్రమ్కి ఏదో అయిపోతూ ఉంటుంది. రాధ ఏంటి ఇంత అందంగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు విక్రమ్. బాల్కనీలో కూర్చొని వీపు, నడుము కనిపించేలా రాధ చేస్తే ఎక్స్‌పోజింగ్ విక్రమ్ వేరే లోకంలోకి వెళ్ళిపోతాడు. ఏంటి నడుము చూస్తున్నావు అని విక్రమ్‌ను నిలదీస్తుంది రాధ. నేనేమి చూడలేదు అని బుకాయిస్తాడు విక్రమ్. ఇలా అబద్ధాలు చెప్తే మనకు ఆడపిల్లలు పుడతారు అని రాధ అంటుంది. మనకి పుట్టడం ఏంటి? మన దొంగ పిల్లి కదా అని అంటాడు విక్రమ్. దొంగ పిల్లలు పుడతారేమో అని అంటుంది రాధ. అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు అని విక్రమ్ అంటే అది కనిపెట్టడం నీ వల్ల కాదు అని రాధ అంటుంది. కనిపెడతా అని విక్రమ్ అంటే కనిపెట్టండి, నాకు కావాల్సింది కూడా అదే అని రాధ ముసిముసిగా నవ్వుతూ వెళ్ళిపోతుంది. రాధ అలా నవ్వుతూ వెళ్తుందేంటి అని విక్రమ్ డైలమాలో పడిపోతాడు. ఇంకోవైపు ఫుల్లుగా తాగేసి ప్రియ అందరికీ హాల్లోకి పిలుస్తుంది. మళ్ళీ తాగావా? తాగను అని మాటిచ్చావు కదా అని రామచంద్ర చెయ్యెత్తి ప్రియని కొట్టబోతాడు. మాట తప్పిన ఈ ఇంటి పిల్లని కొట్టండి బావగారు అని దమయంతి అంటుంది. నన్ను చిన్నప్పటి నుంచి నాన్నలా పెంచావు. కొట్టే అధికారం నీకుంది పెద్దనాన్న అని ప్రియ అంటుంది. నీ గురించి నాకు బాధ కలిగింది. నీకే అన్యాయం జరుగుతుంది. అందుకే తాగాను. ఇది దొంగ చిట్టి. చిట్టి కాదు అని నిజం చెప్పేస్తుంది ప్రియ. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.